ఎస్ఎల్బీసీ పనులను ఆపేయడం వల్లే టన్నెల్ కూలిపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు ఎస్ఎల్బీసీని పట్టించుకోకుండా పడావు పెట్టారని విమర్శించారు. ఎస్ఎల్బీసీ పాపం ముమ్మాటికి కేసీఆర్దేనన్నారు. 10 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని కూడా ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ పనులను ఆపేయడం వల్లే టన్నెల్ కూలిపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు 10 ఏళ్లు ఎస్ఎల్బీసీని పట్టించుకోకుండా పడావు పెట్టారని విమర్శించారు. ఎస్ఎల్బీసీ పాపం ముమ్మాటికి కేసీఆర్దేనన్నారు. ఇక 10 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని కూడా ప్రశ్నించారు. ఇవాళ మా ప్రాజెక్టులను ఎండబెట్టబట్టి ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలుపెట్టి 32 కిలోమీటర్లు పూర్తి చేస్తే 10 కిలోమీటర్లలో 2 కిలోమీటర్లు వేసి పడావు పెట్టే 10 ఏళ్ళు పడావు ఉన్న ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా? మా ప్రాణాలను మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్పగిచ్చి చూస్తున్నావు కదా. రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా? ఇవాళ మా ప్రాజెక్టులను ఎండబెట్టబట్టి ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలుపెట్టి 32 కిలోమీటర్లు పూర్తి చేస్తే 10 కిలోమీటర్లలో 2 కిలోమీటర్లు వేసి పడావు పెట్టే 10 ఏళ్ళు పడావు ఉన్న ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా? మా ప్రాణాలను మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్పగిచ్చి చూస్తున్నావు కదా. రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా?